హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు. మరి అదేంటనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల జీవితాల్లో ఎట్టకేలకు చీకట్లు తొలగిపోయి, ఒక అద్భుతమైన వెలుగు నిండినట్లుగా శుభవార్త అయితే వినబడింది. కొన్ని దశాబ్దాలుగా తమ న్యాయమైన హక్కుల కోసం, ముఖ్యంగా తమ రిటైర్మెంట్ భద్రత కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి ఒక గొప్ప తీపి కబురు అందింది. ఈ నిర్ణయం కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, 11,000 మంది ఉపాధ్యాయుల కుటుంబాల భవిష్యత్తును సురక్షితం చేసే ఒక చారిత్రాత్మకమైన మలుపు అని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి సుమారు 11,000 మంది ఉపాధ్యాయులకు సంబంధించి ఈ సంచలన నిర్ణయం అనేది తీసుకోవడంతో ఉపాధ్యాయ వర్గాల్లో పండుగ వాతావరణం పండుగ వాతావరణం నెలకొంది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ అమలుకు సంబంధించినటువంటి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారిలో ఉన్నటువంటి సంవత్సరాల తరబడి ఆందోళన ఒక్కసారిగా పటాపంచలైంది. ఈ నిర్ణయం ద్వారా ఆ యొక్క 11,000 మంది ఉద్యోగులకే కాకుండా వారిపై ఆధారపడినటువంటి వేల మంది వేలాది మంది కుటుంబ సభ్యులకు కూడా ఆర్థిక భరోసా అయితే లభించింది. ఈ యొక్క 11,000 మంది ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని కోణాల్లో సాధ్యాలను పరిశీలించి చివరకు సిద్ధమైంది. సాధారణంగా సీపీఎస్ విధానంలో పెన్షన్ అనేది మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడి ఉంటుందని, కానీ ఓపీఎస్ విధానంలో ఉద్యోగి పదవీ విరమణ చేసే సమయంలో తీసుకునే చివరి జీతం ఆధారంగా ఒక నిర్ణీత పెన్షన్ మొత్తం గ్యారంటీగా అందుతుంది. అందుకే ఉపాధ్యాయులందరూ గూడా పాత పెన్షన్ విధానం కోసమే ప్రధానంగా అయితే ఎదురుచూస్తున్నారు. ఈ యొక్క ప్రయోజనం ప్రధానంగా 2002 మరియు 2003 డీఎస్సీ నోటిఫికేషన్‌ల ద్వారా అయితే ఎంపికైన ఉపాధ్యాయులకైతే వర్తిస్తుందనమాట. మరి వాస్తవానికి 2004 సంవత్సరానికి ముందే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించినప్పటికీ, ఆ సమయంలో ఉన్న కొన్ని పరిపాలనాపరమైనటువంటి చిక్కులు మరియు కోర్టు కేసుల కారణంగా విధుల్లో చేరడానికి కొంత సమయం పట్టింది. వారు విధుల్లో చేరే సమయానికి 2004 తర్వాత కొత్త పెన్షన్ విధానం అమల్లోకైతే రావటంతో వారిని బలవంతంగా సీపీఎస్‌లో చేర్చడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం వారి నియామక నోటిఫికేషన్ తేదీని ప్రామాణికంగా తీసుకొని వారిని తిరిగి పాత పెన్షన్ పరిధిలోకి తీసుకురావాలనైతే సాహసోపేతమైన నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి సంబంధించి అధికారిక జీవో రూపకల్పన ఇప్పటికే తుది దశకైతే చేరుకుందని, అతి త్వరలోనే ఇది వెలువడనున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ జీవో విడుదల కాగానే 11,000 మంది ఉపాధ్యాయుల సర్వీస్ రికార్డుల్లో మార్పులు జరుగుతాయి. మరియు వారు అధికారికంగా ఓపీఎస్ లబ్ధిదారులుగా అయితే మారతారు. మరి ఇది వారి రిటైర్మెంట్ తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి ఒక గొప్ప ఆర్థిక వనరుగా అయితే మారుతుందని చెప్పవచ్చు. భారతదేశంలో 2004 సెప్టెంబర్ 1వ తేదీ ఒక మైలురాయి. ఎందుకంటే ఆ రోజు నుంచే పాత పెన్షన్ స్థానంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ అమల్లోకైతే వచ్చింది. ఆ తేదీ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారందరికీ ప్రభుత్వం పెన్షన్ బాధ్యత నుంచి తప్పుకొని మార్కెట్ ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే 2002-2003 బ్యాచ్ వారు తాము ఆ చట్టం రాకముందే ఉద్యోగానికి ఎంపికయ్యామని, కేవలం జాయినింగ్ లేట్ అయినంత మాత్రాన తమ హక్కును ఎలా కాలరాస్తారనైతే నిలదీస్తూ వచ్చారు. తమ నియామక ప్రక్రియను 2004 కంటే ముందే ప్రారంభమైంది కాబట్టి తమకు ఓపీఎస్ వర్తింపజేయాలని ఆ ఉపాధ్యాయులు గత 20 ఏళ్లుగా ప్రతి ప్రభుత్వం దగ్గర మొరపెట్టుకుంటున్నారు. అలాగే ఎన్నో ధర్నాలు, ఆందోళనలు మరియు విన్నపాలు చేసినా సరే ఫలితం అయితే దక్కని తరుణంలో వారి న్యాయ పోరాటానికైతే దిగారు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే మా హక్కులు ఖరారైంది అన్న వారిని వాదనలో ఉన్న ధర్మాన్నయితే ప్రభుత్వం ఇప్పుడు గుర్తించడం విశేషము. ఈ విషయంలో ఇటీవల న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు బ్రహ్మాండమైన విజయాన్ని అందించింది. కోర్టు ఆదేశాల ప్రకారంగా అభ్యర్థి ఎప్పుడు విధుల్లో చేరారు అనే దానికంటే, ఏ నోటిఫికేషన్ ద్వారా ఎంపికయ్యారనేదే ముఖ్యమని స్పష్టమైంది. న్యాయస్థానం ఇచ్చినటువంటి ఈ యొక్క స్పష్టతతో ప్రభుత్వంపై సానుకూల ఒత్తిడి పెరిగింది. తద్వారా ఈ యొక్క 11,000 మంది టీచర్ల జీవితాల్లో ఎట్టకేలకు శుభోదయం కలిగింది. ఫ్రెండ్స్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11,000 మంది ఉపాధ్యాయులను ఓపీఎస్ కిందికి చేయాలని జెప్పేసి నిర్ణయించింది. ఓపీఎస్ పరిధిలోకి తీసుకురావాలని. 2002 మరియు 2003 డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన 2004 తర్వాత విధుల్లో చేరిన వారికి ఇది వర్తిస్తుంది. 2004 సెప్టెంబర్ 1 నాటి సీపీఎస్ నిబంధన నుండి వీరికి మినహాయింపు అయితే లభించనుంది.
ఈ నిర్ణయానికి సంబంధించి త్వరలోనే జీవో కూడా అధికారికంగా విడుదల కాబోతోంది. కోర్టు ఇచ్చిన సానుకూల తీర్పు ఈ యొక్క ప్రక్రియను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించింది. దీనివల్ల ఉపాధ్యాయులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా మరియు స్థిరత్వం లభిస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2002-2003 మధ్య డీఎస్సీ నోటిఫికేషన్ల ద్వారా ఎంపికైనటువంటి సుమారు 11,000 మంది ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని నిర్ణయించింది. 2004 సెప్టెంబర్ తర్వాత విధుల్లో చేరినప్పటికీ వారి ఎంపిక ప్రక్రియ అంతకు ముందే మొదలైనందున వారిని ఓపీఎస్ పరిధిలోకైతే తీసుకురావాలని కోర్టు ఆదేశించింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం త్వరలోనే జీవో విడుదల చేయనుంది. ఇది వేలాది ఉపాధ్యాయుల కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని మరియు సంతోషాన్ని తీసుకురాబోతుందనేది తెలుస్తోంది.